అలారం పెట్టుకొని మరీ మబ్బుగాల్నే లేచి ఇంటింటికి తిరుక్కుంటా మంచి చెడ్డ అరుచుకుంటా తిరిగేది వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి. బుడ్డపోరాలతో కూడా బుద్ధి తీర వల్కరించుకుంటా ఏం రా ఆటలు ఆడతలేవా ఇంతలావైపోయినవేంది అని ముద్దుగా ముచ్చట పెట్టుకుంటే గల్లీ గల్లీ తిరిగి ఏడ ఏసిన హోటల్ కానొచ్చినా ఇంటొచ్చిన వాళ్ళందరికీ ఏదంటే ఆ టిఫిన్లు తినిపించి ఛాయలు దాపిచ్చి రోజు తిరిగేది పాపం. కానీ అసొంటిది ఆయన కూడా ఓడిపోయే వరకలా పంకపాటోళ్లకు కండు బైర్లు గమ్మినాయి. కొందరు లీడర్లు జనాలకు ఆన్ రాలేదు, ఈనాడు ఊళ్ళు అడిగే పెట్టలేదని ఓడిచ్చిరంటే సరే, మరి రోజు యాల పొద్దుగాలనే పాలాయన వచ్చినట్టు ఊర్లు పట్టుకొని తిరిగి తిప్పలు తీరుస్తందుకు చూసిన కేతిరెడ్డిని ఎందుకు ఓడగొట్టిరు అనేదే అస్సలు అర్థం కాక వైసీపీలు వాట్ ద ఫంకా అని అనుకుంటూ ఆగమవుతున్నారు. ఇక ఇదే ముచ్చట మీద కేతిరెడ్డి సారే మాట్లాడుకొచ్చింది ఇట్లా. ఎప్పుడు కూడా పేదవాళ్లకు అండగా ఉండాలా, పేదవాళ్లకు తోడుగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. నేను అదే విధంగా ఆలోచించినాం. ఈ 5 years అయితే అసలు పొద్దున్నే 7 గంటలకల్లా లేసి ఇంటింటికి వెళ్ళి తిరగడం జరిగింది. వెల్ఫేర్ తో పాటు డెవలప్మెంట్ చేయడం జరిగింది. అన్ని చేసినాం. కేవలం 2 నెలల్లో వచ్చి అసలు అతను ఎవరో తెలియదు, పాడు తెలియదు. ఎక్కడైనా పోయి మామూలుగా జనరల్ గా పోయి కూర్చొని నిలబడినా గానీ ఎవరు జనాలు కనుక్కోలేరు. దీంట్లో మరి ఐ ఫీల్ రియల్లీ సాడ్, బాధ అనిపించేస్తుంది నిజంగా. ఎందుకంటే అరే ఏంది మనం ఇంత కష్టపడి, మగ్గమ్మ వాళ్ళు సూసైడ్ చేసుకుంటే ఎంటపడి భిక్షాటం చేసి డబ్బులు ఇచ్చినాము, నీళ్లు లేక అల్లాడిపోతుంటే తాగునీళ్ళు ఇచ్చినాము, రోడ్లు లేదంటే రోడ్లు ఇచ్చినాము, ఎన్ని కావాలన్నీ చేసినాము. సో ఐ ఫీల్ రియల్లీ వెరీ బ్యాడ్. నిజాయితీ అనేది నిజాయితీగా ఉంటే సరిపోదు, కేవలం అబద్ధాల మీదే బతుకుతేనే బాగుంటుందనే ఆలోచన ఉందేమో తెలియదు. కానీ మనం అది ఆడలేకపోయినాం. ప్రతిసారి కూడా ఇంటికి వచ్చిన ఎవరికే గానే ఇబ్బంది పెట్టకూడదు, న్యాయం చేయాలనే ఒక ఆలోచన ధోరణితోనే పనిచేసుకుంటూ రావడం జరిగింది. కానీ దురదృష్టం అదే జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. మొట్టమొదటిసారి ఒక నాయకుడు పేదవాళ్ళకు మేలు జరగాలి అని ఆలోచించాడు. మేబీ సంక్షేమం ఎక్కువగా చేసి ఉండొచ్చు, ఎప్పుడు లేనంత. అంత మాత్రాన అభివృద్ధి జరగలేదు అనేది మాత్రం అబద్ధమే కదా. మీ గ్రామాల్లో ఉన్న సచివాలయాలు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అసలు అవినీతి లేకుండా జరగడం ఏంది? ఇంతకుముందు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉండేది, వాటిని కూడా చూడలేకపోవడము దురదృష్టకరమే అనుకోవాలి. ఏ రాజకీయ పార్టీకైనా ఇది ఒక గుణపాఠం లాగానే. ఊర్లో చిల్లర అన్నీ కూడా చేస్తూ ఉంటారు, కానీ లెక్క ఎప్పటికీ తప్పదు. లెక్కలు ప్రతి ఒక్కరు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా సమన్వయంతో ఉండండి. మనం ఎవరికే కానీ చెడుపు చేసినది లేదు, ఇది లేదు. మన గడప శత్రువు తొక్కినా ఆ శత్రువుకు మంచి చేసేది తప్ప చెడు చేయలేదు అనమాట. సరే, కొన్ని అనివార్య కారణాల వల్ల మనం ఓడిపోయి ఉండొచ్చు. ఏదైనప్పటికీ కూడా నాకు మద్దతుగా నిలబడిన అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఊకో అన్నా ఊకో, చెయ్యి గుంజంగా బటన్లు ఒత్తి తీరొక్క పథకాలతో పైసలు వేసినా జగన్ పార్టీలో చాలా మందికి జనాలు ఓటు కట్టుకోలేదు. అట్లనే నీకు కూడా లేదు. గుండెని ఫ్యాన్ కండెన్సర్ వేసుకొని ముందుకు పోవాల్సిందే. ఇక సరే ముచ్చట్లు మస్తు ముంగటేసుకుందాం. కానీ మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు, వీడియోని లైక్ చేయరు, చేతుల పని కాబట్టి షేర్ చేయరు.